ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. జగిత్యాలలో వైష్ణవి హత్య కేసుకు సంబంధించినటువంటి విషాద ఘటన ఇప్పటికీ అందరి మధ్యలో మెదులుతోంది. కడుపుతో ఉన్నటువంటి ఆ మహిళని, ఆ యొక్క యువతిని, వైష్ణవిని అత్యంత దారుణంగా హరిబాబు హతమొందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ప్రజా ఆగ్రహం ఏ రకంగా ఉందో కూడా చూసాం మనం. అయితే క్షణికావేశంలో చేసేటువంటి పనో లేకుంటే ఉన్మాదంగా మారి చేసేటువంటి పనో కానీ ఇద్దరి ప్రాణాలను బలికొన్నటువంటి హరిబాబు పైన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మనిషి తప్పు చేయడానికి ఒక క్షణం చాలు, కానీ ఆ తప్పు తాలూకు శిక్షను అనుభవించడానికి మాత్రం ఒక జీవితకాలం సరిపోదు. కోపంలోనో కుట్రతోనో కారణం ఏదైనా జరగాల్సిన ఘోరమైతే జరిగిపోయింది. కానీ ఆ తర్వాత ఆ నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు తన మనస్సాక్షి అడిగేటువంటి ప్రశ్నలకు బదులు చెప్పలేక లోపల కుమిలిపోతాడా మనిషి. సంచలనం సృష్టించినటువంటి వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు పరిస్థితి కూడా ఇప్పుడు అక్షరాల ఇదే. బయట ప్రపంచానికి అతను ఒక నేరస్తుడు, దుర్మార్గుడు, రాక్షసుడు. జైలుకు వెళ్ళాడని మాత్రమే తెలుసు, కానీ ఆ జైలు గోడల మధ్య ప్రతిక్షణం అతను అనుభవిస్తున్న మానసిక నరకం ఏంటో తెలిస్తే తప్పు చేయాలంటేనే ఏ మనిషికైనా భయం కలగక మానదు. హరిబాబుకి ఇప్పుడు రాత్రి అయితే చాలు భయం పట్టుకుంటుందట. కళ్ళు మూసుకుంటే చాలు తను చేసిన ఘోరం కళ్ళ ముందు కదలాడుతుందట. వైష్ణవి రూపం తను చేసిన తప్పు పదే పదే గుర్తుకు వచ్చి ఏడుస్తూ రాత్రంతా జాగారం చేస్తున్నాడు. ఒక మనిషికి తిండి లేకపోయినా బతికి ఏడుస్తాడేమో, కానీ కొద్ది రోజుల పాటు కంటి నిండా నిద్ర, మనస్సు నిండా ప్రశాంతత లేకపోతే ఎంత దారుణమైనటువంటి అనుభవాలు ఎదురైతాయో మనందరికీ తెలిసిందే. సైకలాజికల్గా పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు హరిబాబు పరిస్థితి కూడా అలాగే మారినట్టుగా కనపడుతుంది. నేనెంత తప్పు చేశాను, ఎందుకు ఇలా చేశాను, నా జీవితాన్ని నేనే ఎందుకు నాశనం చేసుకున్నాను అన్న భయం, పశ్చాత్తాపం అతనిలో లోపల కుంగదీస్తున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు అక్కడ జైల్లో ఉన్నప్పుడు. అదే అతన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేసి హరిబాబుకు నిద్ర పట్టనివ్వకుండా చేసి అతనిలో ఆరోగ్యాన్ని కూడా కుంగదీసేటువంటి పరిస్థితికి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అతనిలో దాగి ఉన్న సైకోయిజాన్ని చూసి చివరకు తనే భయపడవలసిన పరిస్థితి వచ్చిందట. అయితే హరిబాబు చెప్పినటువంటి తప్పు కడుక్కుంటే కరిగిపోయేది కాదు. ఆయన చేసినటువంటి తప్పు సభ్య సమాజం తలదించుకునేలా, తోటి స్నేహితులే అసహించుకునేలా హరిబాబు చెరుపుకోలేని తప్పు చేశాడు. కట్టుకున్న భార్యతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కిరాతకంగా చంపేశాడు ఈ హరిబాబు. ఇప్పుడు అదే తప్పు హరిబాబును జైల్లో నాలుగు గోడల మధ్య వెంటాడుతుంది. దీంతో ఆ యొక్క వేదన, మానసిక వేదన తన యొక్క శరీరాన్ని కూడా కుంగదీస్తుంది. దీంతో ఇప్పుడు హాస్పిటల్లో పాలైపోయాడు. మొదట జగిత్యాల హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. అక్కడి నుంచి నిన్న కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు. తనలో మొదలైనటువంటి ఆ పశ్చాత్తాప జ్వాలలో, లేకుంటే భయమో, లేకుంటే ఆందోళనో, లేకుంటే చనిపోయినటువంటి వైష్ణవి, లేకుంటే కన్నా బిడ్డనే ఆ జ్ఞాపకాలుగా తనని పూర్తిగా కుంగదీసేటువంటి పరిస్థితి చేస్తుందో తెలియదు, కానీ ఆ యొక్క మానసిక వేదనతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను చాలా సీరియస్గా ఉందని కూడా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. హరిబాబు ఆరోగ్య పరిస్థితి విషమించింది. జగిత్యాల నుంచి కరీంనగర్ హాస్పిటల్కి తరలిస్తున్నామంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరిబాబు పరిస్థితి ఏంటనేటువంటి ఆరా తీయడం మొదలుపెట్టారు చాలామంది. ఇప్పుడు కరీంనగర్లో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి హరిబాబు ప్రస్తుతం ఈ మానసిక వేదనతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వారి సమాచారం మేరకు. ఏదేమైనా ఆ అత్యవసర పరిస్థితి, విషమించినటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతానికి బాగానే ఉన్నాడట ఈ హీరో హరిబాబు. ఇక్కడి నుంచి మరలా సబ్ జైలుకి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి. కానీ మనిషి చేసినటువంటి తప్పు ఒక్కసారి చేసిన తర్వాత ఆ తర్వాత పశ్చాత్తాపడినా, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా ఇలాంటి తప్పు చేయనని బతిలాడుకున్నా, కొన్ని చేసేటువంటి తప్పులు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ మనిషికి ఇంకొకసారి మాట్లాడడానికి అర్హత ఉండదు, మనుషుల ముందు నిలబడడానికి అర్హత ఉండదు, కనీసం భూమి మీద ఉండడానికి కూడా అర్హత ఉండదు. అలాంటి తప్పుగా మారుతుంటాయి కొన్ని చేసేటువంటి తప్పులు. ఇప్పుడు అలాంటి తప్పే చేశాడు హరిబాబు. ఈ మానసిక వేదనతోటి, ఈ తట్టుకోలేనటువంటి విధంతో శరీర ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, హాస్పిటల్లో పాలవుతున్నానని చెప్పేసి కన్నీళ్లు కార్చినంత మాత్రాన తనని క్షమించేటువంటి పరిస్థితి ఏ ఒక్కరి దగ్గర లేదు. తను చేసినటువంటి పాపం, దుర్మార్గం చాలా చాలా భారంతో కూడుకున్నటువంటి విషయంగా ఉంది. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి హరిబాబు పశ్చాత్తాపం పడినా కూడా, ఒకవేళ ఆ పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చి ఆ గోడల మధ్య కుమిలి కుమిలి ఏడ్చినా కూడా
అతనిపైన జాలి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడదు. అంత దారుణానికి ఒడిగట్టాడు ఈ హరిబాబు. ఏదేమైనా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి హరిబాబు ఆరోగ్యం అయితే కొంత సర్దుబాటులోకి వచ్చినట్టుగా కనపడుతుంది, కొంత సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హాస్పిటల్ నుంచి నేరుగా మళ్ళీ సబ్ జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత సబ్ జైలున తన రిమాండ్ ఉన్నటువంటి మిగతా రోజులన్నిటి కూడా అక్కడే గడిపేటువంటి అవకాశం ఉంది. జగిత్యాలలో వైష్ణవి హత్య కేసుకు సంబంధించినటువంటి విషాద ఘటన ఇప్పటికీ అందరి మధ్యలో మెదులుతోంది. కడుపుతో ఉన్నటువంటి ఆ మహిళని, ఆ యొక్క యువతిని వైష్ణవిని అత్యంత దారుణంగా హరిబాబు హతమొందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ప్రజా ఆగ్రహం ఏ రకంగా ఉందో కూడా చూసాం మనం. అయితే క్షణికావేశంలో చేసేటువంటి పనో లేకుంటే ఉన్మాదంగా మారి చేసేటువంటి పనో కానీ ఇద్దరి ప్రాణాలను బలికొన్నటువంటి హరిబాబు పైన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మనిషి తప్పు చేయడానికి ఒక క్షణం చాలు, కానీ ఆ తప్పు తాలూకు శిక్షను అనుభవించడానికి మాత్రం ఒక జీవితకాలం సరిపోదు. కోపంలోనో కుట్రతోనో కారణం ఏదైనా జరగాల్సిన ఘోరమైతే జరిగిపోయింది. కానీ ఆ తర్వాత ఆ 4 గోడల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు తన మనస్సాక్షి అడిగేటువంటి ప్రశ్నలకు బదులు చెప్పలేక లోపల కుమిలిపోతాడా మనిషి. సంచలనం సృష్టించినటువంటి వైష్ణవి హత్య కేసులో నిందితుడు హరిబాబు పరిస్థితి కూడా ఇప్పుడు అక్షరాల ఇదే. బయట ప్రపంచానికి అతను ఒక నేరస్తుడు, దుర్మార్గుడు, రాక్షసుడు. జైలుకు వెళ్ళాడని మాత్రమే తెలుసు, కానీ ఆ జైలు గోడల మధ్య ప్రతిక్షణం అతను అనుభవిస్తున్న మానసిక నరకం ఏంటో తెలిస్తే తప్పు చేయాలంటేనే ఏ మనిషికైనా భయం కలగక మానదు. హరిబాబుకి ఇప్పుడు రాత్రైతే చాలు భయం పట్టుకుంటుందట. కళ్ళు మూసుకుంటే చాలు తను చేసిన ఘోరం కళ్ళ ముందు కదలాడుతుందట. వైష్ణవి రూపం తను చేసిన తప్పు పదే పదే గుర్తుకు వచ్చి ఏడుస్తూ రాత్రంతా జాగారం చేస్తున్నాడు. ఒక మనిషికి తిండి లేకపోయినా బతికి ఏడుస్తాడేమో, కానీ కొద్ది రోజుల పాటు కంటి నిండా నిద్ర, మనస్సు నిండా ప్రశాంతత లేకపోతే ఎంత దారుణమైనటువంటి అనుభవాలు ఎదురైతాయో మనందరికీ తెలిసిందే. సైకలాజికల్గా పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు హరిబాబు పరిస్థితి కూడా అలాగే మారినట్టుగా కనపడుతుంది. నేనెంత తప్పు చేశాను, ఎందుకు ఇలా చేశాను, నా జీవితాన్ని నేనే ఎందుకు నాశనం చేసుకున్నాను అన్న భయం, పశ్చాత్తాపం అతనిలో లోపల కుంగదీస్తున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు అక్కడ జైల్లో ఉన్నప్పుడు. అదే అతన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేసి హరిబాబుకు నిద్ర పట్టనివ్వకుండా చేసి అతనిలో ఆరోగ్యాన్ని కూడా కుంగదీసేటువంటి పరిస్థితికి ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అతనిలో దాగి ఉన్న సైకోయిజాన్ని చూసి చివరకు తనే భయపడవలసిన పరిస్థితి వచ్చిందట. అయితే హరిబాబు చెప్పినటువంటి తప్పు కడుక్కుంటే కరిగిపోయేది కాదు అని చేసినటువంటి తప్పు. సభ్య సమాజం తలదించుకునేలా, తోటి స్నేహితులే అసహించుకునేలా హరిబాబు చెరుపుకోలేని తప్పు చేశాడు. కట్టుకున్న భార్యతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా కిరాతకంగా చంపేశాడు ఈ హరిబాబు. ఇప్పుడు అదే తప్పు హరిబాబును జైల్లో 4 గోడల మధ్య వెంటాడుతుంది. దీంతో ఆ యొక్క వేదన, మానసిక వేదన తన యొక్క శరీరాన్ని కూడా కుంగదీస్తుంది. దీంతో ఇప్పుడు హాస్పిటల్లో పాలైపోయాడు. మొదట జగిత్యాల హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. అక్కడి నుంచి నిన్న కరీంనగర్ హాస్పిటల్కి తరలించారు. తనలో మొదలైనటువంటి ఆ పశ్చాత్తాప జ్వాలలో, లేకుంటే భయమో, లేకుంటే ఆందోళనో, లేకుంటే చనిపోయినటువంటి వైష్ణవి, లేకుంటే కన్నా బిడ్డనే ఆ జ్ఞాపకాలుగా తనని పూర్తిగా కుంగదీసేటువంటి పరిస్థితి చేస్తుందో తెలియదు, కానీ ఆ యొక్క మానసిక వేదనతో ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను చాలా సీరియస్గా ఉందని కూడా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. హరిబాబు ఆరోగ్య పరిస్థితి విషమించింది. జగిత్యాల నుంచి కరీంనగర్ హాస్పిటల్కి తరలిస్తున్నామంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరిబాబు పరిస్థితి ఏంటనేటువంటి ఆరా తీయడం మొదలుపెట్టారు చాలామంది. ఇప్పుడు కరీంనగర్లో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి హరిబాబు ప్రస్తుతం ఈ మానసిక వేదనతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వారి సమాచారం మేరకు. ఏదేమైనా ఆ అత్యవసర పరిస్థితి, విషమించినటువంటి పరిస్థితి నుంచి ప్రస్తుతానికి బాగానే ఉన్నాడట ఈ హీరో హరిబాబు. ఇక్కడి నుంచి మరలా సబ్ జైలుకి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కాబట్టి. కానీ మనిషి చేసినటువంటి తప్పు ఒక్కసారి చేసిన తర్వాత ఆ తర్వాత పశ్చాత్తాపడిన, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా ఇలాంటి తప్పు చేయనని బతిలాడుకున్నా కొన్ని చేసేటువంటి తప్పులు ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ మనిషికి ఇంకొకసారి మాట్లాడడానికి అర్హత ఉండదు, మనుషుల ముందు నిలబడడానికి అర్హత ఉండదు, కనీసం భూమి మీద ఉండడానికి కూడా అర్హత ఉండదు. అలాంటి తప్పుగా మారుతుంటాయి కొన్ని చేసేటువంటి తప్పులు. ఇప్పుడు అలాంటి తప్పే చేశాడు హరిబాబు.
ఈ మానసిక వేదనతోటి ఈ తట్టుకోలేనటువంటి విధంతోటి శరీర ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, హాస్పిటల్లో పాలవుతున్నానని చెప్పేసి కన్నీళ్లు కార్చినంత మాత్రాన తనని క్షమించేటువంటి పరిస్థితి ఏ ఒక్కరి దగ్గర లేదు. తను చేసినటువంటి పాపం దుర్మార్గం చాలా చాలా భారంతో కూడుకున్నటువంటి విషయంగా ఉంది. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి హరిబాబు పశ్చాత్తాపం పడినా కూడా ఒకవేళ ఆ పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చి ఆ గోడల మధ్య కుమిలి కుమిలి ఏడ్చినా కూడా అతనిపైన జాలి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడదు. అంత దారుణానికి ఒడిగట్టాడు ఈ హరిబాబు. ఏదేమైనా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి హరిబాబు ఆరోగ్యం అయితే కొంత సర్దుబాటులోకి వచ్చినట్టుగా కనపడుతుంది, కొంత సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హాస్పిటల్ నుంచి నేరుగా మళ్ళీ సబ్ జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత సబ్ జైలుని తన రిమాండ్ ఉన్నటువంటి మిగతా రోజులన్నిటి కూడా అక్కడే గడిపేటువంటి అవకాశం ఉంది.